మేడ్చల్ జిల్లా అల్వాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్యూబీకి నిధుల విషయంలో ఎంపీ ఈటెల ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. ఈ 66.6 కోట్లు తామే తెచ్చామంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. స్టేజ్ పైనే ఈటెల రాజశేఖర్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకున్నారు. స్టేజ్ కింద బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఎంటర్ అయి రెండు వర్గాలకు సర్ది చెప్పి పంపించేశారు. అయితే కింది స్థాయి నాయకుల వల్లే ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. ఎవరేం చేసినా గుర్తింపు ఇవ్వాలని బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రం నుంచి ఈటెల అనుమతులు తెస్తే రాష్ట్ర స్థాయిలో తాను చేయాల్సింది చేస్తున్నా అన్నారు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తోటి ఎంత జాగబోతుంది, అలైన్మెంట్ కోసం కూడా వాళ్ళందరు అధికారులతోటి కూర్చొని సమన్వయపరిచి వాళ్ళకు ఒక్క ఇండ్లు పోకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతున్నా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. అంతే, ఇక్కడ ఎవరికో మెడల్స్ వేయాలా మాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు కానీ నాకంటే ఎక్కువ అనుభవజ్ఞుడు, మాకు బిజినెస్ లో ఒక మార్గదర్శకము, అదేవిధంగా పొలిటికల్ గా కూడా మేము ఆదర్శంగా తీసుకునే మాకు ఈటల రాజేంద్రన్న తోటి మాకేం ఇష్యూస్ కాదు. మీరు దయచేసి ఒక్కటి గమనించుకోవాలి, లోకల్గా ఉన్న మీరు మనం ఒక మంచి కార్యక్రమం చేసుకోవాలనుకున్నప్పుడు అందరి కంట్రిబ్యూషన్స్ ని ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పుకోండి, ఈటలన్ననే తీసుకొచ్చిండు, మాకు సంతోషం, మేము ఏమనము, మేము తప్పకుండా దాన్ని ఒప్పుకుంటాం. మీరు చెప్పుకోండి, కానీ మేము కంట్రిబ్యూషన్ చేసినప్పుడు మాత్రం మేము కూడా తప్పకుండా దాన్ని మేము కూడా ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నామో మేము కూడా అక్కడ తప్పకుండా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను. అటు తనకు రాజకీయ శత్రువులు ఎవరూ లేరన్నారు ఎంపీ ఈటెల. అభివృద్ధిలో అందరం కలిసి ముందుకెళ్దామని సూచించారు. రాజకీయాల కంటే ప్రజాక్షేమమే తనకు ముఖ్యమని, మరో మీటింగ్లో ఇలాంటివి జరగకుండా చూసుకుందామని అన్నారు ఈటెల. 24/7 నేను సోషల్ మీడియా కనపడకపోవచ్చు, నేను ఫ్లెక్సీగా కనపడకపోవచ్చు, పోస్టర్ మీద కనపడవచ్చు, కానీ ప్రజల సమస్యలు మాత్రం ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన నిజాలు ఇస్తున్నా నేను గర్వపడతాను. ఇలా లేకపోతే శత్రువులు లేరని, నాకు శత్రువులు లేరని. నాకు రాజకీయాల కంటే కూడా జెండాల కంటే కూడా రాజకీయాలు ఉండాలి, ఎవరి పార్టీ వాళ్ళు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ ప్రజల క్షేమమే ఎజెండాగా బతకాలి లేదంటూరు, ప్రజల సంక్షేమం ఎజెండాగా బతకాలి లేదంటారు. కాబట్టి డెఫినెట్ గా ఇలా మా రైల్వే అధికారులకి మళ్ళీ మా రాజశేఖర్ గారు కూడా ఈ పదవి మీద వస్తే తప్పకుండా తొందరగా ఈ వారం వల్ల రెండు కూడా పెట్టుకుందాం. రాజశేఖర్ రెడ్డి ఇప్పటి లెక్క కాకుండా కొంచెం మంచిగా పోవడానికి ఫస్ట్ మీటింగ్ కాబట్టి అయింది, మళ్ళీ జరిగి మాత్రం మంచిగా పెట్టుకుందామని చెప్పి మనం చేస్తూ